చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎప్పుడైనా మనకి ఏ విషయంలో అయినా భయం కలిగింది అని అంటే ముందుగా స్మరించుకునేటువంటిది ఆంజనేయ స్వామి గురించి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం అని ఈ విధంగా మనం ఆంజనేయుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. కొద్దిగా చదువుకోవటం అభ్యాసం అయిన తర్వాత ప్రతి వాళ్ళు నేర్చుకునేటువంటిది హనుమాన్ చాలీసా. మరి ఈ హనుమాన్ చాలీసా ఏంటి అంటే హనుమంతుడి గురించి రాయబడిన ఓ 40 శ్లోకాలు. చాలీసా అంటే 40. మరి ఎక్కడి నుంచి వచ్చిన ఈ 40 శ్లోకాలు? ఏంటి వాటికి అంత ప్రాముఖ్యత? సాధారణంగా మన ప్రాంతంలో ఏదైనా ఒక తెలుగు పద్యము లేదంటే ఒక సంస్కృత శ్లోకము ఇంకో మంత్రము ఏదైనా చదువుతూ ఉంటారు. కానీ హనుమాన్ చాలీసా హిందీలో రాయబడినటువంటిది. మరి హిందీలో రాయబడిన హనుమాన్ చాలీసాని అంత ప్రత్యేకంగా మనందరం ఎందుకు చదువుతున్నాము అంటే దీని వెనక కథ ఏమిటో ఒకసారి గమనిద్దాం. తులసీదాస్ గారు గొప్ప రామభక్తులు. మనకి సంస్కృతంలో వాల్మీకి మహర్షి రాసినటువంటి శ్రీమద్ రామాయణం ఎంత గొప్పదో అంతే గొప్పది ఆయన హిందీలో రాసినటువంటి రామచరిత మానస్ తులసీదాస్ గారు రాసింది. అటువంటి అద్భుతమైన గ్రంథాన్ని రచించిన మహాభక్తుడు తులసీదాస్. అయితే ఆయన సన్నిధిలో రకరకాలైనటువంటి అద్భుతాలు జరుగుతూ ఉండేవని చెప్పుకుండేవాళ్ళు ప్రజలు. ఏం జరిగినాయో జరగలేదో మనకైతే తెలియదు. కానీ అలా ఆ మాట వ్యాపించి ఆనాటి సుల్తాన్ గారైనటువంటి అక్బర్ ఆయన్ని తన దర్బార్కి పిలిపించి, ఏమయ్యా నువ్వేదో పెద్ద భక్తుడి అంట, నువ్వు పిలిస్తే ఏదో మీ దేవుడు వచ్చేస్తాడంట, ఆయన నువ్వు చెప్పినట్టు ఏదో చేస్తాడంట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ దేవుడు తప్ప ఇంకెవరు దేవుడు కాదని లెక్కన. అలాంటి దేవుడు వచ్చేది ఏమిటి, ఈయన పిలిచేది ఏమిటి, ఆయన వీళ్ళని రక్షించేది ఏమిటి అనే ఉద్దేశంలో ఉన్నాడు. అంటే ఈయన పిలువ ఆయన్ని ఎట్టొస్తాడో నేను చూస్తాను అన్నట్ట. ఏం అద్భుతాలు చేస్తావో చెయ్యి అన్నాడు. అంటే ఈయన ఓ నమస్కారం పెట్టేసి, ఏమండి నాకేం అద్భుతాలు చేత కాదు, నాకేమీ తెలియదు, నేను ఏదో నా దోవన మా ప్రభు అయినటువంటి శ్రీరామచంద్రుడిని స్మరించుకుంటూ కూర్చునేవాడిని, అంతకుమించి నాకు ఇతరమైనటువంటి విషయాలు ఏం తెలియదు అన్నాడు. అలా కాదు, నువ్వు బయట ఏవో అద్భుతాలు చేస్తున్నావు అని చెప్పారు, నువ్వు ఏం అద్భుతం చేస్తావో చేసేదాకా నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పి ఆయన్ని ఖైదు చేయించి లోపల పడేశాడు. ఆగ్రాకి పక్కనే ఫతేపూర్ సిక్రీ అని చెప్పి ప్రాంతం, అక్కడ జైల్లో పెట్టారు ఈయన్ని. ఎప్పుడైతే ఈయన్ని జైల్లో పెట్టారో ఆ ఫతేపూర్ సిక్రీలో ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చినాయో వేల కొలది అంటే వేలు కోతులు వచ్చేసి ఇన్ని వానరాలు వచ్చి ఆ ఫతేపూర్ సిక్రీ పెద్ద కోట, ఆ కోటలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నాయి. ఆ భటులు గిట్లు ఎంతో మంది ఉన్నారు, వందలాది భటులు, ఎవ్వరూ ఏమి చేయలేకపోయారు. ఇన్ని కోతులు వస్తే ఎవడేం చేస్తాడు? రావణాసురుడు లాంటి వాడు ఏమి చేయలేకపోయాడు. ఈయన ఏం చేస్తాడు కనుక అంటే భటులందరూ వచ్చేసి ఆయన మొరపెట్టుకొని, అయ్యా ఎక్కడి నుంచి వచ్చినాయో ఇన్ని కోతులు వచ్చేసాయి, వాటిని తరవాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా కుదరటం లేదు అని అంటే అప్పుడు వెంబటే మంత్రులను అడిగేట ఆయన, ఏందా బాబు ఎక్కడి నుంచి వచ్చే ఉన్నట్టుండి ఇన్ని కోతులు అంటే అప్పుడు ఒక మంత్రి గారు సలహా చెప్పారట, ఏమండి మీరు ఆ తులసీదాసుని ఖైదు చేశారు, అతను గొప్ప రామభక్తుడు, అలాంటి రామభక్తుడిని మీరు ఖైదు చేసేసరికి ఆ హనుమంతులు వారికి కోపం వచ్చినట్లుంది, అందువల్ల ఆయన తన సైన్యం మొత్తాన్ని ఇక్కడికి పంపాడు అని చెప్పారు. మరి ఏమిటి ఇప్పుడు ఉపాయం అంటే ముందు ఆయన్ని బయటికి వదిలితే గాని ఈ కోతులన్నీ పోవు అని చెప్పారట. అనేసరికి ఈయన వెంబటే ఏం చేశాడు,
ఆ తులసీదాస్ గారిని వదిలేసి ఆయన కాళ్ళ మీద పడి అయ్యా క్షమించమని చెప్పి ప్రార్థన చేస్తే తులసీదాస్ గారు పర్వాలేదని చెప్పి జై శ్రీరామ్ అనుకుంటూ ఆయన బయటకు వచ్చేసాడు. ఆయన ఇలా బయటికి రావటం ఆలస్యము, ఎక్కడి నుంచి ఇన్ని వేల కోతులు వచ్చినాయో మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయినాయో ఎవరికి తెలియకుండా అన్ని వేల కోతులు మళ్ళీ అదృశ్యమైపోయినాయట. ఇలా ఈ కోతులన్నీ ఫతేపూర్ సిక్రీలో తిరుగుతున్నటువంటి సమయంలో ఆంజనేయుడే నన్ను రక్షించటానికి వచ్చాడు అనేటువంటి ఉద్దేశ్యంతో తులసీదాస్ గారు జై హనుమాన్ జ్ఞాన గుణసాగర జై కపీశతిహు లోక ఉజాగర అని చెప్పి ప్రార్థన చేస్తూ ఆ హనుమాన్ చాలీసాని ఆశువుగా ఆయన చెప్పటం, ఆ విధంగా హనుమంతుల వారు సంతోషించి అక్కడి నుంచి ఈయన్ని విడిపించి వెళ్ళిపోవటం జరిగింది అని చెప్పి ఇంత మహిమాన్వితమైన స్తోత్రం కనుక మొత్తం రామాయణంలో ఉండే సారాంశమంతా కూడా హనుమంతుల వారు ఏ విధంగా ఆనాడు సీతాదేవికి సాంత్వన కల్పించటం, ఆమెను అన్వేషిస్తూ వెళ్ళటము, ఆ సీతాదేవిని రక్షించటానికి లంకానగరాన్ని దహింపచేయటం, రాక్షసులందరినీ సంహరించటం, శ్రీరాముడు ఆ వారధి కట్టించేటువంటి పనిలో సహాయం చేయటం, ఇలా అన్ని విషయాలు కేవలం ఈ 40 శ్లోకాల్లోనే మనకి తెలియచేసి తులసీదాస్ మహానుభావుడు అంత అద్భుతమైన హనుమాన్ చాలీసాని మనకు అందించారు. ఆ హనుమాన్ చాలీసా చదువుకున్న వారికి ఎవరికైనా సరే ఎటువంటి శత్రుభయం కానీ, లేదా అనారోగ్యం కానీ, లేదా దుష్టశక్తుల భయం కానీ, అంటే భూతప్రేత పిశాచాదుల వలన భయం కానీ, ఇటువంటివి ఏవీ ఉండవు అని చెప్పి మన పెద్దలు మనకి చెప్తున్నటువంటి మాట. ఎంతోమందికి ఆ విషయము నిరూపణ కూడా అయ్యింది కనుక అటువంటి హనుమాన్ చాలీసాని మనందరం కూడా ప్రతిదినం అవశ్యం పఠించవలసిన అవసరం ఉంది. జై బజరంగబలి.